కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యత లేకపోవడం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావడం, ఆర్థిక సమస్యలు ఏర్పడడం, మనశ్శాంతి లేకపోవడం. గురూజీ శివరామరాజు 9014339338. స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. ధనుసు రాశి జాతకులు, మరణ సమానురాలైన ఒక స్త్రీ మీ మీద కక్ష కట్టింది. వారి వలన మీకు జరిగేది ఇదే. అంతేకాకుండా గ్రహ గోచర రీత్యా మీ యొక్క జీవితంలో ఈ మార్పులు కూడా కలగబోతున్నాయండి. ఈ రాశి జాతకులు కని విని ఎరగని రీతిలో ఈ యొక్క శిక్ష వారి వల్ల పడబోతుంది. ఈ యొక్క స్త్రీ మిమ్మల్ని చాలా వరకు కూడా చావు దెబ్బ కొట్టబోతుంది. మీ మీద కక్ష కట్టింది. ఏదైనా చేయడానికి ఎంతైనా పూనుకుంటుంది. వారికి అనుకూలప్రదంగా మారబోతుంది ఈ సమయము. ఎందుకంటే గ్రహ గోచర స్థితి వీరికి నీచంగా ఉంది. రాహుకేతువుల ప్రభావం వీరి మీద పడబోతుంది. ఆ ప్రభావంతో కొన్ని రకాల మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క స్త్రీ కక్ష కట్టడం వల్ల మాత్రం కలగబోయేది ఇదే. వారి చూపు సోకిన పచ్చగడ్డి కూడా బగ్గుమనక మానదు. అటువంటి స్త్రీ మీ యొక్క జీవితంలో ఉంది. మీ జీవితంలోనే కాదు, ఈ ఆధునిక యుగంలో ఎంతో మంది జీవితంలో అటువంటి స్త్రీలు ఉంటున్నారు. పైకి నవ్వుతూ చక్కగా మాట్లాడుతూ ఉంటారు. మీకోసం ఏదైనా చేస్తాము అంటారు. మీరు నమ్మే వరకు, మిమ్మల్ని నమ్మబలికించే వరకు ఏదైనా చెబుతారు. ఈ రాశి జాతకులు అసలు ఏం జరగబోతుంది తెలియాలి అంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్లిపోవాల్సింది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. గత కొద్ది రోజులుగా లేదా కొద్ది మాసాలుగా ఒక స్త్రీ అండి ఇదంతటికీ కారణము. ఇప్పటి నుంచి జరిగే ప్రతి సమస్యకు లేదా మీ యొక్క మానసిక పరిస్థితికి, మీ యొక్క కుటుంబంలో అలజడికి కూడా ఆమె మూల కారణమవుతుంది. మీతో మాత్రం చాలా తెలివిగా, చాలా చలాకీగా మిమ్మల్ని నమ్మించేట్లుగా, ఏమాత్రం వారి మీద సందేహమే కలగకూడదు అన్నట్లుగా యత్నిస్తూ ఉంటుంది. ప్రతి విషయంలో నిజ నిజాలు మీరే బేరీజు వేసుకోవాలి. వారి మీద నమ్మకమే ఇందులకు మూల కారణం. మీరు అదే నమ్మకంతో ఉండిపోతే ఈ యొక్క బురదలో కూరుకుపోతారు. వారు నమ్మించేట్లు మాట్లాడమే ఇందుకు కారణం. మీరు అందరినీ గుడ్డిగా నమ్మడం ఇందుకు మూల కారణం. ఎవరైనా మామూలుగా మాట్లాడితే మీ యొక్క రహస్యాలు చెప్పే తత్వం మీకుంటుంది. మరి మిమ్మల్ని మాయ చేయడానికి వస్తున్న ఆ స్త్రీకి చెప్పరా? చెప్పేస్తారు. గుడ్డిగా నమ్మే తత్వం ఇకనైనా మానుకోండి. ఎవరైనా ఒక్కసారి ఆలోచించండి. వారి స్వార్థం ఉంటేనే కదా మన జీవితంలో ఉంటారు, సమయం గడుపుతారు. లేకపోతే వారి జీవితం, వారి కుటుంబం వారికి ఉంటుంది. మనతో ఎక్కువగా సమయం గడుపుతూ, మనమంటే ఇష్టం చూపిస్తూ, మనకి సాయం చేస్తూ, వద్దన్నా మన పనులు చేస్తూ ఉంటారు కొంతమంది. ఒకవేళ వారు వచ్చారు అనుకోండి, ఎవరి స్వార్థం వారు చూసుకోకుండా ఎందుకుంటారు? ధన సహాయం కావచ్చు, ఏదైనా సమస్య వస్తే మీరు అండగా నిలబడతారు అనే సాయం కోసం కావచ్చు, లేకపోతే ఇంకే ఇతర కారణాలైనా కావచ్చు. స్వార్థం మనిషిని చాలా మారుస్తుంది. ఇది ఇప్పటి ఆధునిక యుగంలో సర్వసాధారణమయ్యింది. 10 మందిలో 9 మంది స్వార్థంతోనే ఉంటున్నారు. చెప్పే మాట స్వార్థం, చేసే పనులు స్వార్థం. మనుషులే పూర్తి స్వార్థంగా మారిపోయారు. ఆ ఒక్కరు మీ జీవితంలో కూడా ఉన్నారు. అందుకే మీరు మోసపోతున్నారు, మోసగించబడుతున్నారు. ఇకనైనా కంట కన్నీరు బదులు కంట ఆవేశాన్ని తెచ్చుకోండి. ఎందుకు ఇలా జరిగింది? నా జీవితం ఇలా జరగడానికి గల కారణాలేమిటి? ఈ యొక్క బలహీనతలు నేను ఎలా మార్చుకోవాలి అనే విషయం మీద మీ పోరాట పటిమ చూపించండి. మనుషుల మీద, భావాల మీద చూపిస్తే ఏమాత్రం మార్పు కలగదు. ఈ రోజు నష్టపోయిన మీరు మరలా ఇంకొకసారి ఇంకొకరి వద్ద మోసపోతారు. ముందుగా మనలోనే సమస్య ఉంది. మన దగ్గరే ఒక చిన్న ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బంది సరి చేసుకుంటే మీ యొక్క జీవితం ముళ్లబాట నుండి బయటపడుతుంది. సమస్య ఎక్కడ ఉందో భయం అక్కడే ఉంటుంది.
భయాన్ని తొలగించి సంతోషంగా మీ అలవాట్లు మార్చుకోండి. అయితే అసలు అనుమానమే కలగకుండా వారు మీ మీద పగబట్టి ఈ విధంగా చేయబోతున్నారు. మీకు చాలా వరకు వారి మీద ఏ డౌట్ కూడా రాదు. వచ్చినా కూడాను చాలా చాకచక్యంగా తప్పించుకుంటారు. వారి మీద ప్రేమ, ఆప్యాయత, గౌరవం, అభిమానం మీ యొక్క కళ్లకు గంతలు కట్టేస్తాయి. ఇక సందేహాన్ని పక్కన పెట్టేస్తారు. అందులకు కూడా ఇటువంటి స్త్రీనే కారణము. ఈ యొక్క స్త్రీ చాలా వరకు కూడా భయంకరమైన స్త్రీ, మరణ సమానురాలు అయిన స్త్రీగా చెప్పడం జరుగుతుంది. మాట కష్టంగా ఉండొచ్చు కానీ వారి చేతలు అలానే ఉంటాయి. ఆ యొక్క స్త్రీ ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైన చెడు ఆలోచన చేస్తూనే ఉంటుంది. చెడు ముళ్ల కంపలాగా కనిపిస్తూ ఉంటుంది. మీ మీద, మీ యొక్క కుటుంబం మీద, ఏదో ఒక పరపతి మీద, డబ్బు మీదో కన్నేసింది. మిమ్మల్ని చావు దెబ్బ కొట్టేందుకు ఆ స్త్రీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ధనుసు రాశి జాతకులు, ఇది ఏమాత్రమూ కూడా సందేహం లేని విషయం. మీరు మీ మనసుకు అనిపించినది చెయ్యొద్దు. మీ మనస్సుకి కాదండి, కంటికి కనిపించింది కాదు. మీ చుట్టుపక్కల శ్రేయోభిలాషులు చెప్పింది ఆలోచించండి. ఎవరైనా ఏదైనా ఒకటి చెప్తే ఆలోచించినా ఆలోచించకపోయినా శ్రేయోభిలాషులు చెప్పింది ఆలోచించాలి. లేదంటే వారు చావు దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉంటారు. ఇంకా క్షుణ్ణంగా చెప్పాలి అంటే మీ యొక్క భవిష్యత్తును అంధకారం చేసేస్తారు. భవిష్యత్తు కూడా మీరు పక్కన పెట్టేసి వారి యొక్క ఉన్నతి మీదే దృష్టి కేంద్రీకరించేలాగా కూడా చేయొచ్చు. వారి కోసం మీరు ఏదైనా చేస్తారు అన్నట్లుగా మిమ్మల్ని కూడా మార్చేస్తారు వారు. ఆ స్త్రీ ఒక రకమైన తలంపుతో ఇదంతా చేస్తుంది. అయితే ఆ స్త్రీ ఎవరు, ఎందులకు ఇలా చేస్తుంది, ఎందుకు మీ మీద ఇంత కక్ష కట్టి ఉంది, ఇలా వారు చేసే ఆ యొక్క మరణ సమానమైన పనులు ఏమిటో కూడా ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఈ రోజున మీ ప్రశాంతతకు ఈ వీడియో కాస్త భంగం కలిగించొచ్చు. భయపడవద్దు. నిజం నిష్ఠూరంగా ఉంటుంది, వినక తప్పదు. ఈ యొక్క నిజాన్ని తెలుసుకోకపోతే గనక ప్రతికూలతలు చాలా వరకు కూడా ఇబ్బంది అయిపోతాయి. ఈ రోజు మిశ్రమంగా ఉండొచ్చు. కీడులో మేలు కలగజేసే అంశం ఏమిటంటే రాహుకేతువుల సంచారం వల్ల ఈ రాశి జాతకులకు నెగటివ్ తో పాటుగా పాజిటివ్ కూడా ఉంది అని చెప్పుకోవాలి. రాహువు, కేతువు ఇద్దరూ కూడాను సర్పగ్రహాలు. వారి వల్ల కాస్త అనుకూలత కనిపించినా కీడు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. అయితే నెగటివ్ తో పాటు ఒక పాజిటివ్ కూడా ఉంది. ఆర్థికపరమైన లావాదేవీలు చాలా వరకు లాభం చూడబోతున్నారు. సంతోషకరమైన వార్తను విని మీరు సంతోషపడతారు. ఆ సంతోషం ఎక్కువసేపు ఉండదు. ఒక దుర్వార్త, కష్టసాధ్యమైన వార్త. ఈ యొక్క వార్తను వింటారు. మిమ్మల్ని అల్లాడిపోయేలాగా చేస్తుంది ఆ వార్త. ఇంతకు ముందు రోజుల కంటే ఇక నుంచి ఇంకాస్త మీ జీవితంలో చక్కటి మార్పులు కనిపిస్తున్నాయి. గ్రహాలు అనుకూలంగానే ఉండబోతున్నాయి. ఆదాయంలో కూడా మీకు చాలా వరకు మార్పు కలగబోతుంది. ఈ రాశి జాతకులు మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అనుకూలతే ఎక్కువగా కనిపిస్తుంది. చాలా వరకు మార్పు కూడా కనిపిస్తుంది. దిశ దశ మారే విధంగా మీ జీవితంలోకైతే నూతన వ్యక్తుల రంగప్రవేశం కూడా జరగబోతుంది. వారు కావాలని వచ్చినా, తెలుసో తెలియకో వచ్చినా వస్తారు. భగవంతుడే పంపించినట్లు వస్తారు. మేలు చేయడానికి వస్తారు. వారి యొక్క ప్రయత్నాలు కూడా మీకు ఫలిస్తాయి. ఆటోమేటిక్ గా మీ యొక్క ఆదాయ వనరులు అనేవి పెరగబోతున్నాయి. ఇప్పటి వరకు అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈ రాశివారు అన్ని అప్పులు తీర్చేస్తారు. అసలు సందేహం లేదు. దీంతో మీకు తలపై ఏదో భారం దిగినట్లు అనిపిస్తుంది. చూసేవారు కూడా ఖచ్చితంగా షాక్ అయిపోతారు. మీలో ఉన్న టాలెంట్ ని చూస్తారు. మీరు పడుతున్న కష్టాన్ని చూస్తారు. ఆ దేవుడు ఈ రోజుని గమనించబోతున్నాడు. ఇక ఇప్పటి నుంచి మీ యొక్క భవిష్యత్తులో కూడా ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ రాశి జాతకులు విజయం మీ వెంటే పరుగులు పెడుతుంది. ఇప్పటి వరకు ఎంతగానో ఆర్థిక ఇబ్బందులు పడినా ఆ ఇబ్బందులన్నీ సాల్వ్ అవుతాయి. సక్సెస్ రాబోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యాపకాల్లో ఆశించిన ఆదాయం వస్తుంది. వృత్తిలో చక్కటి గుర్తింపు వస్తుంది. ఉద్యోగానికి సంబంధించి శాలరీ పెరుగుతుంది. ప్రమోషన్స్ కూడా పెరిగే స్థాయికి చేరబోతున్నాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు రావచ్చు. కానీ వాటిని తృప్తి పరచుకోలేక మీరు ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోవచ్చు. కాబట్టి అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని మార్చుకోవడం అనేది మీ చేతుల్లోనే దాగి ఉంటుంది. ఈ యొక్క సలహా నూతన పరిచయస్తులే ఇస్తారు. ఆ సలహా కూడా నచ్చుతుంది. అవకాశం ఏ విధంగా ఉన్నా ఉపయోగించుకోండి. ఈ రోజున కాస్తంత గందరగోళ, ఆందోళనకర స్థితి కనిపిస్తుంది.
మీ విచక్షణతో ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నించండి. కుటుంబానికి సంబంధించిన సమస్యలు కూర్చుని మాట్లాడుకోవడానికి ముందుకు రండి. తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఇకపోతే చిన్న చిన్న పొరపాట్లు మీకు ఉన్నా కాస్త బద్ధకం రీత్యా జరగొచ్చు. ఒక పెద్ద అవకాశాన్ని ఇలా చేయి విడుచుకునే అవకాశం ఉంది. ఏ విషయంలో అయినా సరే అలర్ట్ గా ఉండండి. 1కి 2 సార్లు ఆలోచించండి. ఫైనల్ గా మాత్రం కరెక్ట్ డెసిషన్ తీసుకోండి. మీపైన కుటుంబ సభ్యులపైన పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా ప్రవర్తించండి. చెడు అలవాట్లకు దూరం ఉండండి లేదా భారీ మూల్యం చెల్లిస్తారు. ఆ తర్వాత ఎంత క్షోభపడినా నష్టం పూడ్చలేనిది. ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు తీసుకెళ్లాలంటే ఇది మరుసటి మాసంలోనే సాధ్యపడుతుంది. ఇప్పుడు అందుకు అనుకూల గడియలు లేవు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఎలాంటి తలనొప్పులు లేకుండా బంధం విషయంలో హ్యాపీగా ఉంటారు. ఒక స్త్రీ మాత్రం ఉన్నతి చూసి, మీ యొక్క పనులు చూసి, మీ మీద ప్రేమ కావచ్చు, ఇంకే ఇతర కారణం కావచ్చు, కన్నెర్ర చేసి చూస్తుంది. మీ నుంచి వారికి వ్యతిరేకత వచ్చి ఉండొచ్చు. కోపంలో మీరు ఒక మాట జారి ఉండొచ్చు. లేదా మీకు రావాల్సిన అవకాశాన్ని తీసుకుని ఉండొచ్చు. ధనాన్ని పొందుకుని ఉండొచ్చు. మిమ్మల్ని విసిగిస్తున్నారు అనే ఉద్దేశ్యంతో వారిని అవాయిడ్ చేసి ఉండొచ్చు. అయితే మిమ్మల్ని నమ్మించి మోసమైతే చేయబోతుంది. ఆ అమ్మాయి మీకు ప్రమాదాన్ని కలగచేయబోతుంది. ప్రమాదపూరితమైన స్త్రీ అండి వారు. మృత్యు గండమే ఏర్పరుస్తుంది. వారి యొక్క మాటలు చేతలు మీ యొక్క మనసును చాలా గాయపరుస్తాయి. మీ పేరు అస్సలు వారి నోటి వెంబడ రాకూడదు అనుకుంటారు. మీ జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, నైరాశ్యంలోకి వెళ్లిపోతున్నానా అని మీకే సందేహం కలుగుతుంది. పక్కాగా ఆ యొక్క స్త్రీ విషయంలో అప్రమత్తతే ధ్యేయం మీకు ఈ రోజున. ఒక స్త్రీ రీత్యానే మీ జీవితంలో పెద్ద విధ్వంసం జరగబోతుంది. ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది తెలియదు. మీ జీవితంలో ఆల్రెడీ ఉన్న స్త్రీ కూడా కావచ్చు, నూతనంగా వస్తున్న స్త్రీ కావచ్చు, వేరొక స్త్రీ కూడా కావచ్చు. మీ జీవితంలో అన్ని రకాలుగా నష్టం కలిగిస్తుంది. ఎవరైనా ఒక కొత్త స్త్రీ పరిచయం మీకు జాగ్రత్త కలిగించాలి. వారి వల్ల వచ్చేది ఆపదే. మీ మీద వారి ఆపద కూడా తోయొచ్చు. వారి ఆపదలో మిమ్మల్ని కూర్చేయొచ్చు. పైకి రానియనంత దూరానికి నెట్టేస్తుంది. ఎంతైనా ఏమైనా చేస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే కదా అలా చేస్తుంది. కావున జాగ్రత్త. మిగతా అంశాలు చూస్తే ఆదాయపరంగా మీకు కొంచెం ఎక్కువ మార్పులు కనిపిస్తున్నాయి. అందివచ్చిన అవకాశాలు జారవిడుచుకోవద్దు. వ్యాపార పరంగా కూడా తప్పకుండా కలిసి వచ్చే సమయంగా చెప్పొచ్చు. అయితే మరికొద్ది రోజుల్లో ప్రయాణాలకు సంబంధించి లాభాలు కలగబోతున్నాయి. ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడబోతున్నాయి. ఇది మీకు చాలా లాభసాటిగా మారబోతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, నిత్యము శివారాధన చేయడం మరువద్దు. శివ భగవానుని పూజించడంతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అంతా మంచే జరుగుతుంది.